the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు జూలై 14th 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్లీజ్ సపోర్ట్ ఇట్. అండ్ రేపటి రోజున మళ్ళీ రెగ్యులర్గా ఏదైతే మనం బోర్డు పైన చెప్తామో అదే విధంగా క్లాస్ అనేవి ఉంటాయి. సో ఈరోజు వార్తలు నిలిచిన అంశాలను కనుక పరిశీలిస్తే ఫస్ట్ టాపిక్ వార్తలు నిలిచిన ఒక విన్యాసము. సో ఏదైనా ఒక విన్యాసం వార్తలు నిలుస్తుంది అంటే ఆ విన్యాసానికి సంబంధించి కొన్ని మెయిన్ పాయింట్స్ని చూడాలి. సో ఇక్కడ వార్తలు నిలిచిన విన్యాసం పేరు ఏంటంటే ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్. ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ ఇది విన్యాసం పేరు. ఇది బహుళ దేశాలకి సంబంధించిన విన్యాసము. ఈ సంవత్సరం జరుగుతున్న ఈ బహుళ దేశాల విన్యాసానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా వైమానిక దళం వారు ఈ విన్యాసాన్ని నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియా ఆతిథ్యంలో వేదికగా అందులో పార్టిసిపేట్ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రీసెంట్గా వెళ్ళడం జరిగింది. విన్యాసం కూడా జూలై 12న ప్రారంభమైంది. ఆగస్టు 2 వరకు ఈ విన్యాసం కొనసాగడం జరుగుతుంది. సో ఇది ఒక బహుళ దేశాలు పాల్గొనే వైమానిక దళ విన్యాసం, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విన్యాసం. సో విన్యాసం పేరు గుర్తుంచుకోండి, ఎక్కడ జరుగుతోంది, ఎవరి ఆతిథ్యంలో, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ దళాలకు సంబంధించి ఈ పాయింట్ చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2054 నాటికి 170 కోట్ల జనాభా కలిగిన దేశంగా భారతదేశం ఉండనుందని ఇటీవల ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెప్తున్న వాస్తవాలు. 2054 సంవత్సరం నాటికి 170 కోట్లు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశము భారత్. సో అతి త్వరలోనే ఈ ఫిగర్ని కూడా దాటుతుందని చెప్తున్నారు. అండ్ తర్వాత 12% తగ్గే అవకాశాలు ఉన్నాయని భారత జనాభాపై ఇటీవల ఐక్యరాజ్య సమితి గణాంకాలు అనేవి చెప్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనాను దాటేసి ఇప్పటికే భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. 2054 నాటికి దేశ జనాభా 170 కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి రీసెంట్గా విడుదల చేసిన అంచనాలు చెప్తున్నాయి. ఆ తర్వాత 12%, దాదాపు 20 కోట్ల తగ్గుదల ఉంటుందని, అయినప్పటికీ ఈ శతాబ్దం అంతా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మాత్రం భారత్ కొనసాగనుందని ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం రీసెంట్గా విడుదల చేసిన ఒక నివేదిక. ఆ నివేదిక పేరు గుర్తుంచుకోండి, వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక అనేది తెలిపింది. ఇదే సమయంలో జననాల రేటు తగ్గుదలతో చైనాలో జనాభా భారీగా పడిపోతుందని, 2025 నాటికి 120 కోట్లకు అండ్ ఈ శతాబ్దం చివరి నాటికి ఏకంగా 63.3 కోట్లకు దిగి వస్తుందని అంచనా వేసింది. సో ప్రపంచ జనాభా పెరుగుదల 2024 వరకల్లా 820 కోట్లు అండ్ 2080 వరకల్లా 1030 కోట్లు, 2100 నాటికి 1020 కోట్లు అంచనా వేయబడ్డది. భారత జనాభా 2024 అండ్ 2150 క్రోర్స్. అండ్ చైనాకి సంబంధించి కూడా ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో సుస్థిరాభివృద్ధికి సంబంధించి మనందరికీ తెలుసు, ప్రపంచంలోని ప్రతి దేశం కూడా సాధించాల్సిన 17 గోల్స్, 17 లక్ష్యాలు అండ్ 169 టార్గెట్స్ ఏవైతే సబ్ టార్గెట్స్ ఏవైతే అవి చూస్తాం మనం, ఉపలక్ష్యాలు. సో వీటి గురించి ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి దేశం కూడా 2015 నుండి 30 వరకు సాధించాల్సిన లక్ష్యాలు, వాటి లేదా లక్ష్య సాధనలో ఏ దేశం ఎలా పర్ఫామ్ చేస్తుందని ఇటీవల మనం చాలా ర్యాంకింగ్స్ చూస్తాం. ఇక్కడ మాత్రం మన భారతదేశానికి సంబంధించి మన భారతదేశంలో ఏ రాష్ట్రం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తోంది సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలు అని చెప్పేసి రీసెంట్గా ఒక సూచీని విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి టాప్ 3 బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏంటి అండ్ చివరిలో ఉన్న రాష్ట్రాలు ఏంటో చూద్దాము. సో సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి 2023-24 అంటే గడిచిన ఆర్థిక సంవత్సరం అనుకోండి. సుస్థిరాభివృద్ధి
లక్ష్య సూచి 2023-24లో ప్రస్తుతం కనుక అబ్జర్వ్ చేస్తే టాప్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్గా ఉత్తరాఖండ్ అండ్ కేరళ టాప్ పొజిషన్లో ఉన్నాయి. తమిళనాడు వచ్చేసేసి సెకండ్ పొజిషన్లో ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన తెలుగు రాష్ట్రం కనుక అబ్జర్వ్ చేస్తే తెలంగాణ 11వ స్థానం నిలిచింది. 2020-21లోను 69 మార్కులతో 11వ స్థానం నిలిచిన రాష్ట్రం కాస్త ఇప్పుడు 74 మార్కులతో అదే స్థానానికి పరిమితమైంది. 2017-18లో 9. ఈ ర్యాంకులు ఇక్కడ మనకు అవసరం లేదు. నీతి ఆయోగ్ ప్రస్తుత CEO BVR సుబ్రహ్మణ్యం గారు విడుదల చేసిన నివేదిక. సో 2023-24 సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించేందుకు అంశాలు ఏవైతే ఉంటాయో దాదాపు 15-16 అంశాలను పరిస్థితులను పరిగణలో తీసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ప్రస్తుతం భారత్ 71 మార్క్స్ అండ్ టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏంటని ఇవి చూడండి. అండ్ మన CA 360 కోర్స్లో దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో అగ్రిష్యూర్ అనే ఒక పోర్టల్. అగ్రిష్యూర్ దేనికి సంబంధించి అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అగ్రిష్యూర్ పోర్టల్ ఎవరికి సంబంధించిందంటే అగ్రికల్చర్ రిలేటెడ్గా పనిచేస్తున్న స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో, అంకుర సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రోత్సాహం సహకారం అందించడానికి ఉద్దేశించబడిన ఒక పోర్టల్. గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వారు ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. అగ్రిష్యూర్ అగ్రి ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్. గుర్తుపెట్టుకోండి. అండ్ ఆర్థిక సామాజిక వృద్ధి చోదకంగా బిమ్స్టెక్. సో బిమ్స్టెక్కి సంబంధించి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బిమ్స్టెక్ ఫుల్ ఫామ్. బిమ్స్టెక్ అనేది 1997 బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా ఏర్పడింది. మరి ఈ బిమ్స్టెక్ యొక్క హెడ్ క్వార్టర్ కనుక అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ఢాకా, బంగ్లాదేశ్. ఇందులో సభ్య దేశాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే బిమ్స్టెక్లో సభ్య దేశాలను కనుక చూస్తే శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. సో ఈ దేశాలకు సంబంధించిన విదేశాంగ మంత్రులు రీసెంట్గా భారతదేశానికి విచ్చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో సమావేశమయ్యారు. సో దానికి సంబంధించి ఇక్కడ కొన్ని వివరాలు. ఈ సందర్భంగా సంధానత, ఇంధనం, వాణిజ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, సైన్స్, భద్రత, ప్రజల మధ్య సంబంధాలు సహా ప్రాంతీయ సహకారానికి సంబంధించిన అనేక అంశాలను చర్చించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్స్ వేదిక అంటే ట్విట్టర్ వేదికగా చెప్పారు. కూటమి శిఖరాగ్ర సదస్సు నిర్వహణలో థాయిలాండ్కు పూర్తి సహకారం అందిస్తామన్నారు. బిమ్స్టెక్ ప్రాంతంలో శాంతి, సుసంపన్నతకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. భారత పొరుగుకు ప్రాధాన్యం, లుకిస్ట్ పాలసీకి ఇది కీలకమని చెప్పడం జరుగుతుంది. అండ్ జూన్ 25వ తేదీని ప్రతి ఏటా కూడా ఇక రాజ్యాంగ హత్య దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. సంవిధాన హత్య దివస్ మనందరికీ తెలుసు. జూన్ 25 భారతదేశంలో మొట్టమొదటిసారి అంతర్గత కారణాల వల్ల ఆర్టికల్ 352ను దేశంలో విధించిన సందర్భం. 1975 నుండి 1977 వరకు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసు 1975 కేసు. అందులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు. ఆ తీర్పు పర్యవసానం కాన్సిక్వెన్స్ మనం చూస్తే దేశంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్. రాజ్యాంగంలోని 18వ భాగంలో ఆర్టికల్ 352 నుండి 360 వరకు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనే టాపిక్ని మనం చూస్తాము. 3 రకాల అత్యవసర పరిస్థితుల గురించి మీకు ఐడియా ఉంటుంది. ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఇక్కడ భారతదేశంలో ఇప్పటి వరకు ఆర్టికల్ 352ని 3 సార్లు విధించారు. చివరిసారి విధించిన కారణం ఏంటంటే అంతర్గత కారణాలు. సో దోస్ డార్క్ డేస్ అని చెప్పేసి మనం తరచు చూస్తూ ఉంటాం. దానికి గుర్తుగా ఇక్కడ చూడండి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధానిగా ఇందిరాగాంధీ 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీ రోజును ఇకపై రాజ్యాంగ హత్యా దినంగా పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ రీసెంట్గా గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఎమర్జెన్సీ రోజుల్లో
అనేక ఇబ్బందులకు గురైన లక్షలాది మందిని స్మరించుకునేందుకు అణచివేత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున హింసను ఎదుర్కొంటూ దేశ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకు పోరాడిన వారి స్ఫూర్తిని గౌరవించేందుకు ఈ సంవిధాన హత్యా దివస్ను పాటించడం అనేది జరుగుతుందంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ బల పరీక్షలో ఓడిన ప్రచండ. సో నేపాల్కి సంబంధించిన పార్లమెంట్లో రీసెంట్గా బల పరీక్ష నిలిచింది. అందులో ప్రస్తుత ప్రభుత్వం కూలిపోయింది. నేపాల్ తదుపరి ప్రధానిగా ఓలీ గారు ఉండనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన సిపిఎన్ అండ్ యుఎంఎల్ అండ్ ఎన్సి కూటమి. నేపాల్ ప్రధాని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అధినేత పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వము కుప్పకూలింది. పార్లమెంట్లోని ప్రతినిధుల సభలో రీసెంట్గా నిర్వహించిన విశ్వాస పరీక్ష నెగ్గితే ప్రభుత్వం కొనసాగుతుంది. కాన్ఫిడెన్స్ మోషన్. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం కూలిపోతుంది. కానీ ఇక్కడ విశ్వాస పరీక్ష ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఓడిపోయింది. సో ఇక్కడ చూడండి, 275 సీట్లున్న సభలో విశ్వాసం నెగ్గడానికి 138 ఓట్లు కావాల్సి ఉండగా ప్రచండకు అనుకూలంగా 63 ఓట్లు మాత్రమే వచ్చినాయి. 194 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. దీంతో ప్రచండ పదవి నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దేశ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యునైటెడ్ మార్కిస్ట్ లెనినిస్ట్ వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, గరళంగా భూగర్భ జలం అనే అంశము. 2100 నాటికి తాగడానికి పనికిరాదు నీరు, మరియు 3.5 డిగ్రీస్ పెరిగితే నీటి ఉష్ణోగ్రత అండ్ విషతుల్యమైన మూలకాలతో కలుషితం. ప్రపంచంలో 60 కోట్ల మందిపై ప్రభావం అని చెప్పేసి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ఒకరి దాహార్తిని తీర్చేది భూగర్భ జలమే. అలాంటి ప్రాణజలం రానున్న రోజుల్లో గరళంగా మారనున్నది. వాతావరణ మార్పులు, భూ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వెరిసి 2100 నాటికి భూగర్భ జలాల ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీ సెల్సియస్ లేదా సెంటిగ్రేడ్ మేర పెరగనున్నట్లు అంతర్జాతీయ పరిశోధకులు రీసెంట్గా ఇచ్చిన నివేదిక. ఈ వివరాలు నేచర్ జియో సైన్స్లో రీసెంట్గా ప్రచురితమైనాయి. గుర్తుపెట్టుకోండి. అండ్ మూత్రాన్ని నీటిగా మార్చేసే స్పేస్ సూట్ అనేది వ్యోమగాముల కోసం తయారు చేసిన పరిశోధకులు. ఏ శాస్త్రవేత్తలు చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మూత్రాన్ని 5 నిమిషాల్లోనే ఫిల్టర్ చేసి నీటిగా మార్చేసే స్పేస్ సూట్లను పరిశోధకులు తయారు చేశారు. వెయిల్ కార్నెల్ మెడిసిన్కు చెందిన సోఫియా ఎథ్లిన్ ఈ స్పేస్ సూట్ను తయారు చేశారు. మూత్రాన్ని సేకరించేందుకు వ్యోమగాములకు ముందు సిలికాన్తో చేసిన ఒక కలెక్షన్ కప్ని జననేంద్రియాల వద్ద ఏర్పాటు చేస్తారు. వ్యోమగామి మూత్ర విసర్జన చేయగానే అది మూత్రాన్ని స్పేస్ సూట్లోని ఫిల్టర్ చేసే వ్యవస్థ పనిచేస్తుంది. 87% సమర్థతతో ఇది మూత్రాన్ని ఫిల్టర్ చేసి నీటిగా మారుస్తుందని చెప్పడం జరుగుతుంది. అండ్ లాస్ట్ టాపిక్, అబుదాబిలో ఒక వీధికి భారతీయ వైద్యుడి పేరు అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలోని ఓ వీధికి భారతీయ మూలాలున్న వైద్యుడు జార్జ్ మాథ్యూ గారి పేరుని పెట్టారంట. దేశంలో ఆరోగ్య రంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంట. గుర్తుంచుకోండి. సో అబుదాబిలో వీధికి భారతీయ వైద్యుడి పేరు జార్జ్ మాథ్యూ. సో ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, వార్తలు నిలిచిన విన్యాసం ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2024 ఆస్ట్రేలియా ఆతిథ్యంలో. 2054 నాటికి భారతదేశ జనాభా 170 కోట్లు దాటుతుందంట. అండ్ సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచి 2023-2024 నీతి ఆయోగ్ సంబంధించి. అండ్ అగ్రిష్యూర్ ఫర్ అగ్రిఫండ్స్ అనే ఒక అంశము. సో బిమ్స్టెక్ విదేశాంగ మంత్రుల సమావేశం భారత్ ఆతిథ్యంలో ఇటీవల ముగిసింది. అండ్ జూన్ 25ను రాజ్యాంగ హత్యా దివస్గా ఇటీవల కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. బల పరీక్షలో ఓడిన నేపాల్ ప్రభుత్వము, గరళంగా మారిన భూగర్భ జలం అండ్ మూత్రాన్ని నీటిగా మార్చేసే స్పేస్ సూట్ అండ్ అబుదాబిలో ఒక వీధికి భారతీయ వైద్యుడి పేరు అనే అంశము వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.